ఒక మాటలను మనము ధ్యానించుటకు ఇక్కడ కూర్చున్నాము. ఆయన సిలువ పైన మాట్లాడినటువంటి మొదటి మాటను మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 23 అధ్యాయం 34 వాక్యం చదువుకుందాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పుచున్నాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై సీట్లు వేసిరి. దేవునికి స్తోత్రములు. ఆ సిలువ మీద ఉన్న ఒక పరిస్థితి చూస్తే అసలు మాటలు రానిటువంటి ఒక పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితి మనం చూసినట్లయితే మనకి మనసు ఎంతో కష్టం అనిపిస్తుంది. అటువంటి సమయంలో కూడా అక్కడ మాట అనే దానికంటే కూడా తండ్రికి ఆయన మొరపెట్టినట్లుగా మనము అక్కడ చూస్తున్నాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని పలుకుతున్న మాట. ఆయన ఆ సమయంలో ఎవరు నిమిత్తము అక్కడ తండ్రికి మొరపెట్టుచున్నారు? ఆయన ఎవరి నిమిత్తం అంటే ఆయనను శిక్షించిన వారి నిమిత్తము, ఆయనను దూషించిన వారి నిమిత్తము, ఆయనను కొరడా దెబ్బలతో కొట్టిన వారి నిమిత్తము, ఆయనకి ముళ్ళు కిరీటం పెట్టిన వారి నిమిత్తము, ఆయనని శిక్షకి అప్పచెప్పిన వారి నిమిత్తము ఆయన తండ్రికి మొరపెట్టుచున్నారు. ఆ ఒక మొరపెట్టిన స్థితిలో మనం చూసినట్లయితే ఎంతో కష్టం అనిపిస్తుంది. వాళ్ళకి ఆ స్థితిలో వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళు ఎరుగు చేస్తున్నారు. కానీ ముందుగానే లేఖనాలలో ఈ విధంగా జరగబడునని ముందుగానే చెప్పి ఉన్నాయి. అవి ఆ ఒక పాపములో వాళ్ళ మీదకి రాకుండా వాళ్ళ నిమిత్తము యేసు ప్రభులు వారు తండ్రికి మొరపెట్టుచున్నారు. ఆ ఒక శిక్ష నుంచి వాళ్ళని తప్పించాలని తండ్రి యేసు ప్రభులు వారు తండ్రి దగ్గర మొరపెట్టుచున్నారు. దేవుడి చిన్న వాక్యమును ఆశీర్వదించును కాక.